నాకు మీకు ఏం సంబంధం లేదు, మీ దారి మీది, నా పోరాటం నాదే అని తేల్చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ బాపు అని స్వయం ప్రకటిత నేత కేసీఆర్ గారాల పట్టి ఇప్పుడు తండ్రితోనే యుద్ధం చేస్తున్నారు. తాను కల్వకుంట్ల ఇంటి ఆడపడుచును మాత్రమే అంటున్న కవిత ఇకపై తాను ప్రత్యక్ష పోరాటం చేస్తున్నట్లు ప్రకటించారు. కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత పార్టీలో నేతలపైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన బావ హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సొంత అన్న కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కవితను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా లేఖ విడుదల చేసిన తర్వాత పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకెందుకు అంటూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారు. అలాగే తన తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు. తాజాగా కవిత విడుదల చేసిన ఓ పోస్టర్ పెద్ద దుమారం రేపుతోంది. నిన్నటి వరకు తెలంగాణ అంటే కేసీఆర్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కవిత ఇప్పుడు ఆ బాపు ఫోటో లేకుండానే తన పోస్టర్ రిలీజ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతలపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న కవిత ఇకపై తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం అంటూ ప్రకటించారు. తెలంగాణ జాగృతి పేరుతో తాను చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించారు కవిత. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అక్టోబర్ నెలాఖరు నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. తెలంగాణ జాగృతి ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే ఉంచినట్లు గుర్తు చేశారు. జాగృతికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గతంలోనే చెప్పానన్న కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టనున్నారు. యాత్ర కోసం రూపొందించే పోస్టర్ల డిజైన్లో కూడా ఎక్కడా కేసీఆర్ ఫోటో వద్దని, కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రం ఉండేలా చూడాలని కవిత ఆదేశాలు జారీ చేశారు. తొలి నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తున్న కవిత జాగృతి పోస్టర్లో కేసీఆర్ ఫోటో ఉంటే తన శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేయాలని కవిత నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత ఇప్పటికే మేధావులు, విద్యావంతులతో వరుసగా భేటీ అవుతున్నారు. జాగృతి యాత్రలో తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వారిని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వారిని కవిత కలవనున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.